హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడిని చూపించాలనుకుంటున్నాను. సో ఈ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ఇక్కడ 3 మీడియం సైజు అల్లం కొమ్ములను తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి. 200 గ్రాములు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఇంకా 6 టమోటాస్ని, 2 వెల్లుల్లి గడ్డలని ఒలిచి పెట్టుకున్నాను. 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో కడిగి పెట్టుకున్నాను. సో వీటన్నిటిని ఇలా పచ్చిమిర్చిని, టమోటాస్ని, వెల్లుల్లిని, అల్లాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అవ్వాలంటే మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది. వీటన్నిటిని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మనము గ్రైండ్ చేసి పేస్ట్ లాగా కొద్దిగా బరకలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. సో అంతే, దీనిని మనము పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సో పోపుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినుపగుండ్లు లేకపోతే మినుపులైనా వాడుకోవచ్చండి. తెల్లగడ్డలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు. సో ఫస్ట్ కడాయిని హీట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫస్ట్ ఎండుమిర్చిని యాడ్ చేసుకుందామండి. సో ఎండుమిర్చిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేసుకోవాలి. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ఎండుమిర్చి అనేవి మాడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టినట్టున్నాను, అందుకే మాడిపోయే కొద్దిగా. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ వేరుశెనగ నూనె యూజ్ చేశానండి, అందుకే ఇది పొంగుతుంది. మీరు మీ ఇంట్లో ఉన్న ఆయిల్ని వాడుకోవచ్చు. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని కూడా యాడ్ చేయాలి. తర్వాత కొన్నిగా మినుపగుండ్లు తీసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనము వెల్లుల్లిని ఇంకా కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి మరికొద్ది నిమిషాలు మనం దోరగా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చడికి మనము ఈ విధంగా పోపును పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ అల్లం పచ్చడికి మనము ఇంగువ వేయనవసరం లేదండి. ఎందుకంటే ఇంగువ వేస్తే మన అల్లం పచ్చడి టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది, అవసరం ఉండదు ఇంగువ. సో ఇప్పుడు మనము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తే మన అల్లం పచ్చడి మంచి కలర్లో వస్తుందన్నమాట. అందుకని కొంచెం పించ్ ఆఫ్ పసుపుని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ పసుపుని యాడ్ చేసిన తర్వాత కలర్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మొత్తంని ఇందులో యాడ్ చేసి బాగా కలిపేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలి.
ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాలు బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ అల్లం పచ్చడిని మనము దోశలేకైనా, ఇడ్లీలేకైనా, వేడివేడి అన్నంలోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. మన అల్లం పచ్చడి రెడీ. ఇందాక నేను 3 పెద్ద సైజు అల్లం కొమ్ములను, మీడియం సైజు అల్లం కొమ్ములను తీసుకున్నాను కదా. మీకు కొద్దిగా కావాలనుకుంటే ఒక మీడియం సైజు అల్లం కొమ్ముకి కావలసిన పదార్థాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక మీడియం సైజు అల్లం కొమ్ములకి ఈ క్వాంటిటీ సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.